బ్రేకింగ్ న్యూస్ మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు పిఏగా ఉన్న మురళి నివాసంలో ఏసీపీ సోదాలు చేపట్టింది. మురళికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం దంతా గ్రామంలో పాటు లింగనాయుడుపేట, విశాఖలోనూ ఏకకాలంలో సోదాలను ఏసీబీ అధికారులు చేపట్టారు. మురళి ధర్మాన కృష్ణదాస్ కు 5 ఏళ్లుగా ప్రభుత్వ పిఏగా చేశారు. సోదాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సిందే. ఇక ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న కారణం చేత అటు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏగా ఉన్న మురళి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రైట్ రాము. రత్న మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏగా పనిచేసిన మురళి ఆస్తులకు సంబంధించి కూడా గత రాత్రి నుంచి కూడా ఉదయం 4 గంటల నుంచి కూడా సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రస్తుతం నివాసం ఉంటున్న కోటబొమ్మాలి మండలం టెక్కల్ నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం దంత గ్రామంలో మరోవైపు బుడితి ఎక్కడైతే ఆయన హెల్త్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్ గా అక్కడ, మరోవైపు లింగనాయుడుపేట, మరోవైపు విశాఖపట్నంలోని ఆటో నగర్ లో కూడా ఉదయం 4 గంటల నుంచి కూడా సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే ఆయన ప్రస్తుతం నివాసం ఉంటున్న దంత గ్రామంలో ఉదయం రాత్రి 4 గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితమే మీడియాని లోనికి అలౌ చేశారు. ఇదే సమయంలో ఏదైతే దంత గ్రామంలోన మురళి ఇంట్లోన లభించిన బంగారము, వెండి డాక్యుమెంట్లు చూసి కూడా ప్రతి ఒక్కరు విసిపోతున్నారు. ఒక ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేసిన మురళి ఈ విధంగా ఇంత మొత్తం ఎలా సంపాదించాడు అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బంగారము, వెండి, మరోవైపు డాక్యుమెంట్లు, ఇల్లంతా సరిపోయే చాలనంత విధంగా కూడా మొత్తం అంతా కూడా మొత్తం కనిపిస్తున్న ఏసీబీ అధికారులు ప్రతి ఒక్కటి కూడా బయట చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రాత్రి 7-8 గంటల వరకు కూడా వీటి లెక్కింపు ఉంటుంది. ప్రస్తుతం ఇదంతా కోట్లలో ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయి లెక్కలు బయటకు రావాలంటే సుమారుగా ప్రస్తుతం మనం కొద్దిసేపటి క్రితం ఏసీబీ డిఎస్పీతో మాట్లాడడం జరిగింది. ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ అంటే దానికి సంబంధించి పూర్తి ఇప్పుడే చెప్పలేదు, ఎందుకంటే ప్రతిదాన్ని కూడా మొత్తం అన్ని బయటకు తీసాం. మరోవైపు ఆటో నగర్ లో విశాఖపట్నంలో అక్కడ రైతులు జరుగుతున్నాయి, మరోవైపు బుడితిలో జరుగుతుంది, మరోవైపు లింగనాయుడుపేటలో జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తిగా సేకరించిన తర్వాత ఎంత ఉంటుందని దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఎంత అయినా మాత్రం చెప్పలేమంటూ కూడా ఏసీబీ డిఎస్పీ రవణమూర్తి స్పష్టం చేశారు. అయితే కోట్ల రూపాయల్లో ఉంటుందని కూడా అయితే అంచనా అయితే వేస్తున్నారు. ఎందుకంటే డాక్యుమెంట్ల రూపంలో, మరోవైపు బంగారం, మరో వెండి రూపంలో కూడా చూస్తుంటే కూడా ఖచ్చితంగా కూడా కోట్ల రూపాయలు ఉండొచ్చని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు అయితే 5 ఏళ్ల కాలంలో కూడా మురళి తాలూకు వ్యవహార శైలి కూడా ఇప్పుడు కూడా ఈ రోజు ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో ఎక్కడికక్కడ బయటకు వస్తుంది. అనేక విషయాల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు అన్నట్టు కూడా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఆ ఉద్యోగాలు ఇప్పిస్తామని దానికి సంబంధించి కానీ, లేకపోతే మిగతా విషయాల్లో కానీ ఈయన ఎక్కడికక్కడే కూడా కొంత ఈయన చేతివాటం ప్రదర్శించాడనేది కూడా ఆరోపణలు కూడా నర్సన్నపేట నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఈయన ఆస్తులకు సంబంధించి, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి కూడా 5 నెలల క్రితమే మురళిపై కూడా ఎస్సీబీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. గత 5 రోజుల నుంచి కూడా ఒకవైపు బుడితి, మరోవైపు లింగనాయుడుపేట, మరోవైపు దంతా గ్రామంలోను, మరోవైపు గాజువాకలోని ఆటో నగర్ లోనే ఉన్న ఆస్తులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, మరోవైపు ఆస్తులు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించి 5-6 రోజులుగా కూడా నిఘా పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో వారు ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఈ ఏసీబీ రైట్స్ కూడా చేసినట్టు తెలుస్తుంది. రాత్రి అర్ధరాత్రి 1 గంటకే కూడా ఎక్కడెక్కడికి చేరుకోవాలో ఏసీబీ రైట్స్ ఏంటి, ఇతనికి ఆస్తులు ఎక్కడ ఉన్నాయో, లేకపోతే ఈయన ఎక్కడ ఉంటున్నాడో అనే దానికి సంబంధించి కూడా ఆ పాయింట్లన్నీ గుర్తించి విశాఖపట్నం ఆటో నగర్, మరోవైపు బుడితి, మరోవైపు ఏదైతే లింగనాయుడుపేట, దంత గ్రామాలకు సంబంధించి రాత్రి 1 గంట సమయంలోనే ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయం 4 గంటల నుంచి కూడా సోదాలు ప్రారంభించి ప్రస్తుతానికైతే బంగారం, వెండి, డాక్యుమెంట్ దొరికి వాటి అన్ని అంచనా వేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఎంత అనేది కూడా చెప్పగలమని కూడా ఏసీబీ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాము.